కార్ పంపించడానికి ఎంత టైము? పంపించండి త్వరగా. ఏం భయ్యా, కారు గురించి వెయిటింగా? ఇంటి నుంచి కారు రాదు, రిపేర్కి వెళ్ళిన కారు కూడా రాదు. అంతా మా ప్లానే. ప్లాన్ బాగేసామా? ఎందుకు? 40 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాం. 40 లక్షలు నీకెందుకు ఇవ్వాలి? నాకు కాదు బాబాయ్, రఘునాథన్ గారికి ఇవ్వాల్సిన 40 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాం. ఓహో, ఏమని ఉంటే వాడు నేను చూసుకుంటాం, అది నీకు అనవసరం. చూడు బాబాయ్, రాముడు ఆంజనేయుడు సీత దగ్గరికి పంపిస్తే సీత ఆంజనేయుడికి ఉంగరం ఇచ్చి పంపించింది, కానీ నేను రాముడు చూసుకుంటాను చెప్పలేదు అక్కడ. రాముడు కాదు, నువ్వు ఆంజనేయుడు అంతకన్నా కాదు. నేను అదే అంటున్నాను, నేను ఆంజనేయ టైప్ కాదు, లంకలో రావణాసు టైప్. చూడు, నీ బ్లేజర్ మీద ఏదో పడుతుంది. ఎక్స్ప్రెషన్ అర్థం కావాలి, అద్దాలు తీహే. వామ్మోయ్, భయపెట్టిస్తున్నావు కదరా. అందులో ఉన్న బుల్లెట్ నీ తలలో దిగడానికి ఇంకా 15 సెకండ్లు మాత్రమే ఉంది. ఏం చేద్దాం చెప్పు? బట్టి నీకు బాగా అర్థమై ఉంటుంది మేము చేసే పని ఏంటో. సో నీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కాల్ చెయ్యి. టేక్ కేర్. ఏయ్, ఈరోజు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా రిలీజ్ అంటరా. థియేటర్ ముందర అయితే జాతరే. జాతర కాదురా, జాతర ఉంటుంది అక్కడ. మనం కూడా వెళ్దామా? అడుగు. రే వెళ్దాం రా. పవన్ కళ్యాణ్ సినిమాకి నేనెందుకు వద్దంటాను రా, సెకండ్ షోకి వెళ్దాంలే. ఎస్. ఏడ్చేవులే. సో ఈ డీల్ మీకు ఓకేనా? హలో, ఈ డీల్ మీకు ఓకేనా? సారీ మళ్ళీ ఒకసారి చెప్పరా, అసలు నేనేం వినలేదు.
ఇప్పుడు టైం లేదు, మీ ఫ్రెండ్స్ లేచిన తర్వాత మీకు చెప్తారు. ఫ్రెండ్స్ లేసిందా చెప్పడం ఏంటి? ఏం జరిగిందిరా? అమ్మాయి చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదేంటో బావా, ఆ అమ్మాయిని చూడగానే ప్రపంచం అంతా ఒకేసారి మ్యూట్ అయిపోయినట్టు అనిపించిందిరా. తేరుకునేసరికి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయిందిరా. ఆహా, అదిరా మ్యాటరు. సీత రావణాసుని ప్రేమలో పడేసింది. అది ప్రేమ అని నేను చెప్పలేదు బావా. అది ప్రేమని హగ్గేసేసుకుని చిన్న పిల్లడు కూడా చెప్తాడు. అసలు సీత వచ్చి ఏం చెప్పిందిరా? హలో, అక్కడ అంత రొమాన్స్ లేదమ్మా బాబ్జీ. తను ఏం చెప్పిందో చెప్తే. ఇది ఏంటిది? కాయ, గుండెకాయ పగిలిపోద్ది. ఆ తర్వాత అన్ని ముక్కలు ఏరుకుంటూ కూర్చోవాలి. కాబట్టి చెప్పేది విను. ఎరా పైకి చూస్తున్నావు? మీరు సినిమాలు చూడర్రా? ఫ్లాష్ బ్యాక్ చెప్పేవాడు పైకే చూడాలి. అబ్బచా, డిస్కషన్ ఎక్కడ జరిగిందిరా? అది ఇక్కడ. మరక్కడ చూడు. మీరు మారర్రా, తగలడండి. పవన్ కళ్యాణ్ సినిమాకి నేను ఎందుకొద్దంటానరా? సెకండ్ షోకి వెళ్దాం. హాయ్ గాయ్స్, ఐమ్ మోనా. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ రంగా. మీరు నాకు 10 lakhs ఇవ్వాలి. నెక్స్ట్ 4 hours మీరు నాకు 10 lakhs ఇప్పిస్తే మీకు నేను రిటర్న్ 3 lakhs ఇస్తాను. అడ్వాన్స్ 1.5 lakh చెక్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చాలా డౌట్స్ వచ్చుంటాయి. అవన్నీ మీరు నాకు 10 lakhs ఇప్పించాక క్లియర్ చేస్తాను. సో ముందు మీరు డౌట్స్ అన్నీ కప్పెట్టేసి మిషన్ కంప్లీట్ చేయండి. సో మీ డెడ్ లైన్ నెక్స్ట్ 4 hours. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే ఇప్పిస్తా. కంగారు పడుకు. మీరు తాగిన డ్రింక్స్లో స్లీపింగ్ పిల్స్ కలిపాను. ఆ మత్తు మీకు ఇంకో 2 hours ఉంటుంది. సో మీరు ఎగ్జాక్ట్గా 5కి లేస్తారు. మా తల్లే, లేచినాక చెప్తాను నేను ఈ పని. సో ఈ డీల్ మీకు ఓకేనా? హలో, తినమ్మా, 2 గంటల సేపు మనం ఇక్కడ పడిపోయి ఉన్నామా? ఇంకా మనకి 2 గంటల టైం ఉందిరా. 2 hours కాదు, 1 hour 45 minutes. వీటికి సొల్లు చెప్పడానికి 15 నిమిషాలు గడిచిపోయింది. ఏమైందిరా? పబ్లిక్ ప్లేస్లో 2 గంటల సేపు మనం పడిపోయి ఉంటే మేనేజర్ కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవడో ఒకడు చెక్ చేయాలి. ఎవడు రాలేదంటే మోనా మేడం ఇక్కడ ఎవడనో పెట్టిందిరా. ఎవడాడు? ఎక్కడ? అదిగోరా దొరికాడు. ఎక్కడా? అంగే పారు. ఏడిల్లు? మోనా. అరే, రవిగాడికి కాల్ చేసి ఈ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పు. అయినా మోనా నెంబర్ ట్రేస్ చేయడం ఎందుకురా? మన టార్గెట్ రంగగాడు కదా. కాదురా, వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు అంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. దాన్ని పట్టుకుంటే వాడు ఆటోమేటిక్గా దొరుకుతాడు మనకి. అరే, మోనా ఉన్న అడ్రస్ దొరికేసిందిరా. ఎలా వెళ్తాంరా? మన కార్ ఇంకా రిపేర్ అవ్వలేదుగా. పోనీ లిఫ్ట్ నేను ఇచ్చేదా? అసలు ఎవరు నువ్వు? నీకెందుకురా, మూసుకొని వచ్చి కారు ఎక్కు.
go. Come on, go. Come on, move. వచ్చాడండి స్పైడర్ మ్యాన్. ఇంకేట్రా మొన్న మేడం దగ్గర పోని. బీ అలర్ట్ గైస్, లోపల ఏమన్నా జరగచ్చు. అలర్ట్. కొంచెం ఎక్కువైంది అనుకుంటారా నీకు? మనం ఎవరి సంతాప సభకు రాలేదురా ఇక్కడ. ఒక అరగంట టైం ఏంటి బాబా, మంచి యాక్షన్ సినిమా చూస్తా. అక్కర్లేదురా, ఇక్కడే మంచి యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది, చూద్దువు గాని. చూడాలా, తప్పదా? పదరా. ఎండ్ అవుట్స్ వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. గుడ్ జాబ్. వెల్కమ్. 10 లక్షలు చెక్ రాయరా. రాయ్. మిషన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది? అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోవడానికి మేమేమైనా షాప్లో బట్టలు అనుకున్నావు వదినా? హీరోస్. అరే బాబోయ్, నీ డైలాగ్ నేను చెప్పాను, కుల్లారా యాదవా. ఇంతసేపు మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా, వచ్చి కూర్చోండి. మీకు క్యాసినో అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలీదు? ఇండియాలో ప్యాకెట్ అంటారు, ఫారెన్లో క్యాసినో అంటారు. ఓకే, హాంకాంగ్లో మక్కా ఉంది. ఎవ్రీ 15 డేస్కి అక్కడ క్యాసినోలో వచ్చిన మనీ అంతా ఒక కంటైనర్లో పెట్టి అక్కడి నుంచి షిప్లోకి అప్లోడ్ చేసి సీక్రెట్గా కంట్రీస్ దాటిస్తారు. కంటైనరా? అమౌంట్ ఎంత ఉండొచ్చు? 1500 crores. ఒక్కోసారి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మీరు ఆ అమౌంట్ తీసుకురాగలితే అందులో మీ షేర్ 400 crores. ఈ మిషన్కి ఎవరిని పంపిద్దామని ఆలోచిస్తూ ఉండగా రంగా ఒకరోజు మిమ్మల్ని చూశాడు. మీరు ఈ మిషన్కి కరెక్టా కాదా అని టెస్ట్ చేయడానికి చిన్న టెస్ట్ పెట్టాను. మీరు క్యాపబుల్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో దీనికి మీరు రెడీయా? ఒరే బావా, ఈ లోకంలో ఉన్నావా లేక ఇందాకట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయావా? అన్నిటికంటే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలి? మోనా, ఐ లవ్ యూ. ఏంటో నేను చూడగానే పిచ్చగా నచ్చేసావు తెలుసా? రే ఏంటిది? నేను చూద్దాం, ఈ మిషన్ అంతా కలిసే ఉంటాంగా, నీ మీద ప్రేమ కలగచ్చేమో. ఒరే అబ్బాయిలు, బయలుదేరండ్రా, ఆటాడాలి, దొంగాట.